హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ మాధవ్ మన విజయ్ క్లినిక్స్ నుంచి. సో ఈరోజు మన దగ్గర శ్రీను గారు వచ్చారు. కాకినాడ నుంచి కదా, తాళరేవు నుంచి వచ్చారు మన దగ్గర హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవడానికి. సో శ్రీను గారి దగ్గర చెప్పిందే విందాము. లైక్ ఆయన ఎక్స్పీరియన్స్ ఏంటి, స్టార్టింగ్ నుంచి ఎలా తెలుసుకున్నారు ఏంటి, అసలు మా గురించి ఎలా తెలుసుకున్నారు? మీ గురించి ఎలా తెలుసుకున్నా అంటే స్టార్టింగ్ అయితే కొన్ని హాస్పిటల్ కూడా వాడండి సార్. కాకినాడలో కూడా వాడితేనే వాళ్ళు ఏంటంటే బాగుంటుందమ్మా రిజల్ట్స్ అయ్యి అని చెప్పారు సార్. షాంపుల్ ఐడియా ఇప్పుడు లేదా ట్రీట్మెంట్ చేశారు సార్. కానీ అది రావడం కాదు కదా, కనీసం ఉన్న హెయిర్ కట ఊడిపోయింది సార్. నాకు చాలా బాధపడ్డాను సార్. బాధపడిన తర్వాత కూడా ఒకసారి అయితే మళ్ళీ వెంకజపాలెం అక్కడికి వెళ్ళాను. రాజు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అక్కడికి వెళ్ళి సార్తో మాట్లాడి కూడా చూసాను సార్. చూసిన తర్వాత కూడా మళ్ళీ అప్పుడు వెళ్తాను, హెల్త్ బాగోయేటప్పటికి మళ్ళీ వస్తానని చెప్పేసి నేను వస్తాను సార్. వచ్చేసిన తర్వాత అప్పుడు మీది ఎవరికైనా చెప్తే అప్పుడు నాకు తెలుసుకున్నా. అప్పుడు దాన్ని బట్టి విజిఎస్ క్లినిక్ అయితే గూగుల్లోను యూట్యూబ్ లో సెర్చ్ చేసి అప్పుడు చూస్తే అప్పుడు దీని రివ్యూ గానీ అంతా కూడా బాగుంది సార్. తెలిసిన వాళ్ళు కూడా చెప్పారు బాగుంది, అలాగే విజిఎస్ బాగుంటది, టాప్ వైజాగ్ లో పేరు చెప్తే నెంబర్ 1 క్లినిక్ అని చెప్పేసి చెప్పారు సార్. అవి చెప్పినవి కాకుండా కూడా నేను గూగుల్లోను యూట్యూబ్ లో కూడా అన్ని సెర్చ్ చేసి చూసాను సార్. అన్ని దాంట్లో కూడా బాగుంది సార్, నెంబర్ 1 క్లినిక్ అని ఉంది. ఇప్పుడు మేము వాళ్ళు చెప్పింది కాకుండా కూడా చాలా మంది కూడా చెప్పారు. చెప్పిన తోటి ఇప్పుడు నేను సెట్ చేసుకుని అప్పుడు ఎప్పుడు వచ్చారు మీరు ఇక్కడికి? ఎప్పుడంటే కాకినాడ క్లినిక్ లో సంప్రదించాను సార్. ఒక సంవత్సరం అవుతుంది సార్. సంవత్సరం అయితే అప్పుడు మేడం గారు అప్పుడు గూగుల్లో నెంబర్ సెట్ చేసి ఫోన్ చేస్తే కాకినాడ క్లినిక్ వెళ్ళింది సార్. కాకినాడ క్లినిక్ వెళ్ళిన తర్వాత అప్పుడు మేడం గారితో కాల్ చేసి మాట్లాడేటప్పుడు చెప్పారు సార్, ఎలా కాకినాడ బ్రాంచ్ అండి, ఇది కాకినాడ బ్రాంచ్ లో ఇక్కడ ఉంది, కాకినాడ వైజాగ్ లో ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారు అని చెప్పేసి అంట్లోకి అప్పుడు నేను అక్కడికి వెళ్ళి మేడం గారిని కలిసి అలాగే హాస్పిటల్కి వెళ్ళి కలిసి అలా మాట్లాడడం జరిగిందండి. సో మీరు ఏ రోజు ఇక్కడికి వైజాగ్ వచ్చారు? ఈ రోజు ఉదయం వచ్చారా, నిన్న ఈవినింగ్ వచ్చారా? మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ నిన్న ఈవినింగ్ వచ్చాను సార్, సాయంత్రం. ఓకే, సో మీకు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ప్రొసీజర్ స్టార్ట్ అయింది కదా ఈ రోజు ఉదయం. ఎక్స్పీరియన్స్ చెప్పండి. అంటే ఫస్ట్ ఏం చేశారు, దాని తర్వాత ఫస్ట్ ఏంటంటే నిన్న ఈవినింగ్ వచ్చింది సార్. మార్నింగ్ 10:30 కల్లా నాకు స్టార్ట్ చేశారు. ఎనస్థియా ఇచ్చారు. ముందు ఎనస్థియా ఏంటంటే చేతికి చూసారు ఏమైనా దొరకగానే ఏమైనా వస్తుంది అనేసి, ఏమి సైడ్ ఎఫెక్ట్స్ గట్రా ఏమి లేవండి. తర్వాత రూమ్ లో తీసుకెళ్లి ట్రాన్స్ప్లాంటేషన్ రూమ్ లో తీసుకెళ్లి డ్రిమ్మింగ్ అది చేసుకుని చూసుకుని మార్కింగ్ అది పెట్టుకుని అప్పుడు నాకు ఎనస్థియా ఇచ్చారు సార్. ఎనస్థియా ఇచ్చిన తర్వాత పెయిన్ ఉందా? అప్పుడు పెయిన్ గానీ ఏం లేదు సార్. ఏంటంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ప్రొసీజర్ మొత్తంలో మీకు ఏమైనా పెయిన్ ఏం పెయిన్ ఏం లేదు సార్. నేను రాకముందు ఏంటంటే అందులో రూమ్ లోకి వెళ్ళకముందు అంటే నేను టెన్షన్ పడ్డాను, భయపడ్డాను సార్. నాకు చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ గట్రా ఉన్నాయి, ఒంట్లో ప్రాబ్లమ్స్ చిన్న చిన్నవి ఉన్నాయి. కానీ ఏంటన్నా నేను భయపడ్డాను. కానీ రూమ్ లోకి వెళ్ళిన తర్వాత గట్రా మేడం గారు గట్రా ఇంకా టెన్షన్ గట్రా ఏమీ లేకుండా గట్రా చాలా ఇదిగా చేశారు. కనీసం చిన్న నొప్పి కానీ చిన్న పెయిన్ కానీ ఏం కలగకుండా గట్రా చాలా బాగా చేశారండి. నిజంగా అది మాత్రం ఎక్సలెంట్ సార్, 100%. సో మీ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. సో అయితే చాలా బాగుంది సార్. సో 8 hours వరకు అయిందండి సర్జరీ, మార్నింగ్ నుంచి ఈవినింగ్. సో మళ్ళీ ఈ రోజు తాళరేవు వెళ్ళిపోతున్నారు సార్ శ్రీను గారు. సో ఇది అయిపోయిన తర్వాత యాక్చువల్లీ హెయిర్ సైకిల్ ఎవ్రీ 4 months కాబట్టి 4 months కాబట్టి అప్పుడు నేను ఇచ్చిన తర్వాత అప్పుడు ఇంకా క్లినిక్ వెళ్తా ఉంటాను కాబట్టి కాకినాడ గట్ట అప్పుడు హెయిర్ చూసిన తర్వాత గట్ట గ్రోత్ అది క్లినిక్ లో గట్ట నేను రివ్యూ ఇస్తాను. ఓకే, సో 4th month నుంచి హెయిర్ గ్రోత్ స్టార్ట్ అవుతుంది. సో హెయిర్ సైకిల్ ఈస్ లైక్ దట్. సో 8 months కల్లా మీకు హెయిర్ గ్రోత్ కంప్లీట్ గా వస్తుంది. మీరు కంగారు పడాల్సిన పని లేదు. 100% మేము చెప్పింది ఫాలో అయితే మీకు వస్తాయి రిజల్ట్స్. సో ఎవరైనా సరే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలనుకున్నా సరే మోస్ట్ ఇంపార్టెంట్ డాక్టర్, తర్వాత క్లినిక్, 100% చెప్తాను సార్. దాని తర్వాత రివ్యూస్ ఇవన్నీ చూసుకుని రావాలి. ఎవరు పడితే వారు ఈ మధ్య హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తారు. సో చూసుకొని రండి. సో అండ్ దెన్ మా దగ్గర ఏంటంటే కొన్ని చోట్ల ఏంటంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసేవని కూడా సరిగ్గా చేయకుండా కూడా మోసం చేస్తున్నారు సార్. సో చాలా మంది టెక్నీషియన్స్ చేసేయడం వల్ల ఇది చేస్తున్నారు, ప్రాబ్లం వస్తుంది. సో ఎందుకంటే మీరు ఎవరు చేసినా సరే ఎక్కడ చేయించుకున్నా సరే 1కి 10 సార్లు గూగుల్లోని యూట్యూబ్ లో అన్ని సెర్చ్ చేసుకుంటే తెలుసున్న వాళ్ళు ఎవరి ద్వారా కాంటాక్ట్ చేసి ఏ క్లినిక్ బాగుంటది, నెంబర్ 1 క్లినిక్ ఏది, డాక్టర్ గారు నెంబర్ 1 డాక్టర్ గారు ఏది సంప్రదించుకుని అన్ని తెలుసుకుని అప్పుడు మీరు చేయించుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. సో మన శ్రీను గారు లాగా చాలా మంది ఆన్లైన్ లో సర్చ్ చేసి ది బెస్ట్ క్లినిక్ అని చూసి మా దగ్గరకు వస్తారు. మీరు కూడా మా దగ్గర హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలంటే ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కాల్ చేసి మీరు మాకు సంప్రదించగలరని. ఎవరు గట్రా మోసపోవద్దు, ఎందుకంటే డబ్బులు మనకు ఊరికే రావు. ఎందుకంటే లేట్ అవునా కూడా కరెక్ట్ అయిన విజయ క్లినిక్ ని కనుక్కొని తెలుసుకుని వచ్చి చేయించుకోండి. ఇక్కడైతే వైజాగ్ లో అయితే నెంబర్ 1 బెస్ట్ నెంబర్ 1 క్లినిక్ అండి విజయ
విజయ్ కుమార్ సార్, ఓకే నేను డాక్టర్ గారు సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్.